ఇక వికారాబాద్ జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ దౌర్జన్యానికి తెగబడ్డాడు. రైతులు పొలాలకు వెళ్లకుండా గుంతలు తీసి అడ్డుకున్నాడు. పూడూరు మండలం రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య గుంతలను పూడ్చాలని అడిగిన వారిపై దాడి చేశాడు. దాంతో బాధితులు చెన్గోముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన పోలీసుల ముందు కూడా పెంటయ్య రెచ్చిపోయాడు. రైతు బిక్యానాయక్ కొడుకు ప్రభాత్ పై చేయి చేసుకున్నాడు పెంటయ్య. మాజీ సర్పంచ్ పెంటయ్య అతని సోదరుడిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను 10 గంటలకు పొద్దున షేన్కి వెళ్తుంటే నేను జంగయ్య ఇద్దరం కలిసి వెళ్తున్నాం షేన్కి వెళ్తుంటే అక్కడ ఎస్ఐ ఉన్నాడు, మాజీ సర్పంచ్ పెంటయ్య ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు రాజు కూడా ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు సార్ మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకు కాలువ తీసిందని నేను అడిగితే మాజీ సర్పంచ్ పెంటయ్య నాకు వెళ్ళబట్టి బురదలతో దొబ్బి నాకు సంపణిగా చూసిండు. నా గొంతు తీసుకుని నాకు ముగ్గ దెబ్బలు కొట్టిండు, రాళ్ళ తీసుకుని కొట్టిండు. వాళ్ళ తమ్ముడు పెంటయ్య ఎస్ఐ ముందరనే ఎస్ఐ ఏంటంటే నేనే రాజును ఉండాలి, నేనే పడతాను ఉండాలి. ఏడ చేసినా అని అడ్డగోలుగా దోపిళ్ళు, అడ్డగోలుగా ఇది చేసుడు, ప్రతి విషయంకు ఏమిందంటే నాది అంటాడు. వార్తముగా నేను చెప్తున్నా, ఒకవేళ ఆయనకు ఒక్క కుంట భూమి ఆడుంటే, ఆయన తోల ఉంటే నాకు 4-5 ఎకరాల భూమి, 4-5 ఎకరాల పొలం ఇస్తాను. ఆయనకు ఒక్క గుంట ఉంటే 74 సర్వే నెంబర్ ఆయనకు ఒక్క గుంట కూడా ఉంటే ఏమంటే అది ప్రతి విషయం ఎప్పుడు కాదు అది తోవా చేసేది. మా తాత ముత్తాతల మా పెద్దల కాడికి వెళ్ళిపోయేది తోవది. ఏమైనా దోపిడికి ఎరగబడ్డాడు. ఇట్లాంటి మనిషి ఈ ప్రపంచంలో తెలంగాణలో ఎక్కడ లేడు. ఈ దోపిడీ చేసే మనిషి తెలంగాణలో ఎక్కడ లేడు. వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చిన దారం చేసి పూరాన్ని పుణ్యానికి చంపేస్తుంది. పూరాన్ని చంపేయనికనే ప్రయత్నం చేసిన రాడా. చాలా ఘోరం అంటే చాలా ఘోరమైన పరిస్థితి. మా రాకంచెర్లలో ఉన్నంత అన్యాయం 33 మా మండలంలో ఎక్కడ లేదు. ఈ దోపిడీ ఈ లెక్కలు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ జాతలు ఎక్కడ లేదు. రాకంచెర్లలో రేపల్లి రాకంచెర్ల శివారు మధ్యలో దారి ఉంది. ఆ దారికి రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య తోవేసింది. దానికి ఆ ల్యాండ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది. నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఎస్ఐ ఇంకొకరికి వచ్చింది. ఇంకొకటి వస్తే మా బాబు జంగయ్య ఇద్దరు పొలానికి వెళ్తుంటే దానికి ఆయన వెళ్తుంటే ఎస్ఐ ఉన్నప్పుడు మా బాబు ఏముందంటే, సార్ అది తోవేసి మాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. దానికి అయితే ఏం చేసిండంటే బట్టి సంపన్నగా చూసిండు. ఎస్ఐ మొంగల్నే ఉన్నాడు, అక్కడే ఉండు. ఎస్ఐ మొంగల్ అయితే ఘోరం జరిగింది. దానికి మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది.